హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. దానికోసం ముందుగా 3/4 కేజీ వరకు చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇక ఆ చికెన్ పీసెస్లోకి రుచికి సరిపడ ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని కొంచెం పెరుగు వేసి బాగా కలిపేసుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక 1/2 అవర్ వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక అదే ఆయిల్లోకి కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసి అదే ప్లేట్లోకి తీసుకున్నాను. ఇక బిర్యానీ చేసుకోవడానికైతే ఒక వెడల్పాటి గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ని అయితే ఉంటుంది కదా, ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక దాంట్లోకి టొమాటోలు వేసుకొని మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇక దీంట్లోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక దీంట్లో వాటర్ ఏం వేయకుండా ఒక 5 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఇక దాని మీద మూత పెట్టేసి వేరే స్టవ్ మీదకి వాటర్ పెట్టేసుకున్నాను. ఆ వాటర్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకుంటున్నాను. అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. దానికంటే కొంచెం ఎక్కువ వేసుకొని ఇక వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఒక 75% వరకు అయితే కుక్ చేసుకోవాలి రైస్ని. చికెన్లోకి నేనైతే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇక కొంచెం చికెన్ కర్రీ ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే దీని మీద వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకున్నాను. నేను నార్మల్గా అయితే ఫుడ్ కలర్ ఎక్కువగా యాడ్ చేయనండి. ఇప్పుడు వీడియో కోసం అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను. ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి ఫుడ్ కలర్ వాటర్లో కలుపుకొని. కొత్తిమీర, పుదీనా దాని మీదే వేసేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, జీడిపప్పుని దీని మీద వేసేసుకోవాలి. ఇక దీని మీద మూత పెట్టేసి అయితే మనం ఇందాక డ్రైన్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ గిన్నెనైతే బరువు కోసం దీని మీద పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు దమ్ ఇచ్చుకోవాలి. తర్వాత ఒక 15 మినిట్స్ ఏం కలపకుండా తర్వాత కనుక తీసి ఇలా కలుపుకుంటే మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.